Hi friends, welcome to TechFacts. నేను రఫీ. ఫ్రెండ్స్ ఈ రోజు మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి పోకో నుంచి. పోకో ఫోన్ F1 లో చాలా మంది స్క్రీన్ బ్లీడింగ్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు. ఈ స్క్రీన్ బ్లీడింగ్ ప్రాబ్లమ్ అంటే మీరు పవర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మీకు క్లియర్ గా స్క్రీన్ మీద బాటమ్ లో గాని టాప్ లో గాని పిక్సెల్స్ కొన్ని ఎక్కువగా బ్రైట్ గా వెలుగుతున్నట్టు కనిపిస్తూ ఉంటది. సో ఇది చాలా మంది ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. సో దీన్ని చాలా మంది రిటర్న్ కూడా చేశారు, కంప్లైంట్ కూడా చేశారు, కానీ వాళ్ళు రెస్పాండ్ అయితే అవ్వలేదు. సో ఫైనల్ గా ఈ రోజు మాత్రం వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ట్విట్టర్ లో మనకు ఒక పోస్ట్ అయితే పెట్టారు. ఇది హార్డ్వేర్ ఇష్యూ కాదు, MIUI 9 లో ఉన్న ప్రాబ్లము. సో ఇది ప్రాబ్లం కూడా కాదు, మేము ఒక గ్రేడియంట్ ఇష్యూ వల్ల అయితే వస్తుందని చెప్తున్నారు. ఇది సాఫ్ట్వేర్ రిలేటెడ్, అలాగే ఇది MIUI 9 లో మాత్రమే ఉంటుంది. MIUI 10 అప్గ్రేడ్ అయితే మాత్రం ఇలాంటి ప్రాబ్లం అనేది ఫిక్స్ చేస్తామని చెప్తున్నారు. సో మీరు హ్యాపీగా పోకో ఫోన్ F1 అయితే అఫీషియల్గా కొనవచ్చు. సో ఎంటైర్గా పోకో ఫోన్ డివైస్ కొన్న వాళ్ళు ఓన్లీ 0.3% మాత్రమే ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేశారు అని చెప్తున్నారు. సో ఎనీవేస్ వీళ్ళైతే రెస్పాండ్ అయ్యారు. మనకైతే పోకో ఫోన్ F1లో మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్తున్నారు. అలాగే MIUI 10లో మాత్రం ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదని చెప్తున్నారు. సో ఎవరైనా పోకో ఫోన్ F1 కొనాలనుకుంటే మాత్రం ఇప్పుడు ధైర్యంగా కొనవచ్చు. నెక్స్ట్ మనకి హానర్ నుంచి. హానర్ త్వరలోనే మనకి బడ్జెట్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ తీసుకురాబోతుంది. దీని పేరు హానర్ 8C. ఇప్పుడు మనకి ఏదైతే హానర్ 7A 7C ఉన్నాయో వాటి తర్వాత వచ్చే సిరీస్ ఇది కూడా మనకి 10,000 మార్జిన్లోనే ఉంటుంది. ఇక దీనికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అలాగే కొన్ని స్పెసిఫికేషన్ డీటెయిల్స్ అయితే నిన్న లీక్ అయిపోయినాయి. సో ఈ డీటెయిల్స్ ప్రకారం మనకి ఇది ఒక 6.26 ఇంచెస్ HD+ డిస్ప్లేతోనే వస్తుంది. ఇది మనకి 10,000 మార్జిన్లోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు HD+ డిస్ప్లేతోనే వస్తారు. ఇది ఒక 720 డిస్ప్లే అనమాట. సో ఇక దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్తో వస్తుంది. మనకి ఏదైతే 626 ఉందో అలాగే 636 ఉందో వాటి మధ్యలో ఉంటుంది అనమాట. ఇది కూడా ఒక ఆక్టా కోర్ ప్రాసెసరే. ఇక దీంట్లో మనకి 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి 3+32GB, రెండోది 4+64GB. రెండింటిలో కూడా మనకి సపరేట్ SD కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటి 13 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది 2 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ సైడ్ మనకి సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇక దీంట్లో మనకి 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇక దీంట్లో మాత్రం మనకి ఫేస్ లాక్ సపోర్ట్ ఉంటుంది, అలాగే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. కానీ చైనీస్ ప్రైస్ ప్రకారం మనకి అరౌండ్ ఇది 899 యువాన్స్ అయితే ఉంది. అంటే మనకి అరౌండ్ 9200 అయితే ఉంటుంది. సో మనకి ఇది ఒక బడ్జెట్ మొబైల్ కాబట్టి ఆ రేంజ్లోనే తీసుకొస్తారు. అది కాకుండా మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి కొంచెం బాగానే ఉంటుంది. 10,000 మార్జిన్లో మాత్రం ఒక మంచి క్లిక్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇది మనకి ముందు చైనాలో లాంచ్ అవుతుంది, ఆ తర్వాత ఇండియాకి అయితే వస్తుంది. సో స్పెసిఫికేషన్ డీటెయిల్స్ ప్రకారం మాత్రం ఈ ఫోన్ కొంచెం చూడటానికి బాగానే ఉంది, కొంచెం డిజైన్ పరంగా కూడా బాగానే ఉంటుంది. అది కాకుండా మనకి హానర్ మొబైల్స్లో కొంచెం కెమెరాలు కూడా పర్లేదు, బాగానే ఉంటాయి ఆ బడ్జెట్లో. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో త్వరలోనే మనకి 20,000 బడ్జెట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అలాగే వాటర్ డ్రాప్ నాచ్తో ఒక మొబైల్ని తీసుకురాబోతుంది. దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేది ఈరోజు చైనీస్ వెబ్సైట్లో అయితే లీక్ అయిపోయినాయి. ఇక దీని చైనాలో నేమ్ మాత్రం ఒప్పో K1 అని చెప్తున్నారు. మరి ఇండియాలో దీనికి పేరు ఏం పెడతారనేది క్లారిటీ అయితే లేదు. ఇప్పుడు మనకంతా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అలాగే వాటర్ డ్రాప్ నాచ్ అనేది ట్రెండ్ అవుతుంది కాబట్టి అది కూడా మనకి 20,000 బడ్జెట్లో అంటే కొంచెం క్లిక్ అవుతుంది కాబట్టి దీన్ని ఇండియాకి అయితే తీసుకొస్తారు. కాకపోతే దీనికి ఇండియాలో పేరు మాత్రం ఏం పెడతారు, ప్రైస్ ఎంత పెడతారు అనేది క్లారిటీ అయితే లేదు. ఇక లీక్ అయిపోయిన డీటెయిల్స్ ప్రకారం ఇది ఒక 6.4 ఇంచెస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో రాబోతుంది. అంటే దీంట్లో మనకి 1080x2340 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇక ఇది మనకి 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఇక దీంట్లో మనకి వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది, అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇక దీంట్లో మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో రాబోతుంది. ఇక దీంట్లో స్టార్టింగ్ వేరియంట్ మనకి 4GB + 64GB అయితే ఉంటుంది. అలాగే దీనికి సపరేట్ SD కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది. ఇక దీంట్లో మనకి బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి. ఒకటి 16 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది 2 మెగాపిక్సెల్ కెమెరా. ఇంకా ఫ్రంట్ సైడ్ మాత్రం మనకి ఏకంగా 25 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇక దీంట్లో బ్యాటరీ మనకి 3500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇంకా చైనీస్ కరెన్సీ ప్రకారం మన ఇండియన్స్లోకి కన్వర్ట్ చేస్తే దీంట్లో స్టార్టింగ్ వేరియంట్ మాత్రం మనకి 21,000 అయితే ఉంటుంది. సో ఆ ప్రైస్లో దీన్ని తీసుకొస్తే మాత్రం కొంచెం క్లిక్ అయ్యే అవకాశం అయితే ఉంది. మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది కాబట్టి కొంచెం అట్రాక్షన్ అయితే ఉంటుంది. కాకపోతే అంతకంటే ప్రైస్ ఎక్కువ పెడితే మాత్రం కొంచెం కష్టమనే చెప్పాలి. దీనికి చైనాలో నేము ఒప్పో K1 అని చెప్తున్నారు. మరి ఇండియాలో మాత్రం పేరు ఏం పెడతారనేది క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ మనకి OnePlus నుంచి. OnePlus తన డివైస్లో ఒక స్పెషల్ ఎడిషన్ని కంటిన్యూ చేస్తున్నారు. లాస్ట్ OnePlus 6లో మాత్రం మనకి మార్వెల్ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ఎడిషన్ని తీసుకొచ్చారు. దీని కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇక ఈసారి OnePlus 60లో కూడా ఇలాంటి ఒక ఎడిషన్ అయితే తీసుకురాబోతున్నారు. ఈసారి మాత్రం మనకి Porsche కార్ మోడల్ని అయితే తీసుకురాబోతున్నారు. సో దీనికి సంబంధించిన ఒక కార్ ఇమేజ్ని ఈరోజు OnePlus CEO పీట్లో తన వీబో అకౌంట్లో షేర్ చేశారు. ఆ కార్కి OnePlus లోగో వేసి ఒక ఇమేజ్ని అయితే షేర్ చేశారు. సో ఇది మనకి OnePlus 60లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా ఈ Porsche కార్ మోడల్ మాత్రం మనకి 911 GT3 RS అని చెప్తున్నారు. సో ఈ వెర్షన్ మాత్రం మనకి OnePlus 60లో ఒక స్పెషల్ ఎడిషన్ లాగా వచ్చే అవకాశం అయితే ఉంది. సో దీనికి కూడా యాజ్ యూజువల్గా కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది.
నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో ఈరోజు ఇండియాలో A83 మోడల్లో 2GB + 16GB వేరియంట్ని ఈరోజు లాంచ్ చేశారు. దీని కాస్ట్ 8,990 రూపాయలు అయితే పెట్టారు. ఇక ఈ మోడల్లోనే వీళ్ళు కొన్ని నెలల క్రితం 3+32GB అలాగే 4+64GB వేరియంట్ని కొంచెం ఎక్కువ ప్రైస్లో లాంచ్ చేశారు. అవైతే అంత పెద్ద క్లిక్ అయితే ఏం కాలేదు. ఇక ఆ సిరీస్లో వీళ్ళు ఈరోజు 2+16 అయితే లాంచ్ చేశారు. దీని కాస్ట్ మాత్రం 8,990 రూపాయలు అయితే పెట్టారు. ఇక ఆ ప్రైస్లో కూడా దీన్ని అయితే తీసుకోవడం కొంచెం కష్టమే. ఒకసారి స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఇది ఒక 5.7 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వస్తుంది. MediaTek 6763 ప్రాసెసర్ అయితే ఉంటుంది, ఆక్టోకోర్ ప్రాసెసర్. బ్యాక్ సైడ్ మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇక దీంట్లో మనకి ఆండ్రాయిడ్ 7.1.1 నోగోడ్తో వస్తుంది. అలాగే కలర్ వాయిస్ 3.2 ఉంటుంది. ఇక దీంట్లో మనకి ఫేస్ లాక్ ఉండదు, అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉండదు. సో ఈ ప్రైస్లో దీన్ని తీసుకోవచ్చా లేదంటే ఖచ్చితంగా దీన్ని స్కిప్ చేయడం కొంచెం బెటర్ అని చెప్పాలి. ఇది కేవలం ఎక్కువగా ఆఫ్లైన్ స్టోర్స్లోనే అమ్ముతున్నారు. ఇక లాస్ట్ ఇస్ మనకి ఇక్స్గో నుంచి. ఇక్స్గో అనేది ఒక ట్రైన్ యాప్. దీంట్లో జనరల్గా మనకి ట్రైన్ షెడ్యూల్స్, రన్నింగ్ స్టేటస్లు, అలాగే PNR స్టేటస్లు, టికెట్ బుకింగ్ స్టేటస్లు ఇవన్నీ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక పాపులర్ ట్రైన్ యాప్. సో దీనికి అరౌండ్ మనకి 10 మిలియన్ యూజర్స్ కూడా ఉన్నారని చెప్తున్నారు. ఇక ఈ యాప్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ని అయితే ఈరోజు డౌన్లోడ్ చేశారు. ఇంకా దీంట్లో మనకి ఆఫ్లైన్ మోడ్ కూడా ఉంటుందని చెప్తున్నారు. మనకి ఏదైతే వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ ఉంటుందో అలాగే దీంట్లో కూడా ఆఫ్లైన్ మోడ్ అయితే ఇంట్రడ్యూస్ చేసినట్టు చెప్తున్నారు ఈ రోజు నుంచి. ఇంకా రైల్వే షెడ్యూల్కి సంబంధించిన అరౌండ్ 100 MB డేటాను వీళ్ళు కంప్రెస్ చేసి కేవలం 10 MBలోనే వీళ్ళు ప్రొవైడ్ చేసినామని చెప్తున్నారు. సో ఇక అన్ని ట్రైన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక ఆఫ్లైన్లోనే చూసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ ఎలా వర్క్ చేస్తుంది అనేది నేను ఒక వీడియో చేశాను మన ఛానల్లో పెట్టిన స్టార్టింగ్లో. దానికి సంబంధించిన లింక్ ఒకసారి ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈ యాప్లో కూడా సేమ్ ఏదైతే మనకి వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో ప్రొవైడ్ చేస్తారో అలాంటి డేటానే ప్రొవైడ్ చేస్తుందని చెప్తున్నారు. ఇక దీనికి యాక్టివ్ యూజర్స్ అరౌండ్ 10 మిలియన్స్ ఉన్నారని చెప్తున్నారు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే ఏంటనే చూసేద్దాం. ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక హెల్త్ యాప్ చెప్తాను. దీని పేరు పోక్మీ. ఇది మీకు వాటర్ తాగమని గుర్తు చేస్తూ ఉంటుంది. సో ఇది ఒక వాటర్ డ్రింక్ రిమైండర్ అన్నట్టు. సో దీని కాస్ట్ మీకు అరౌండ్ 10 రూపాయలు ఉంటుంది. అలాగే మీకు 10,000 డౌన్లోడ్స్ ఉన్నాయి, అలాగే 1.5 MB ఉంది. సో జనరల్గా మీకు అలారం లాగా గుర్తు చేస్తూ ఉంటుంది. ఎవరైతే హెల్త్ కాన్షియస్లో వాటర్ తాగారని గుర్తు పెట్టుకుంటారో సో వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంటుంది ఒక అలారం లాగా. సో దీన్ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, బాగానే ఉంది యాప్. సో దీని కాస్ట్ 10 రూపాయలు. లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను. 1.5 MB అయితే ఉంటుంది దీని సైజు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్. Bye bye.